దూరం కావాలా నన్నే విడిచి వేరైపోవాలా అన్నీ మరిచి ఏమండి, ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, మీ నాన్నగారైనా ఉండాలి. ఏదో ఒకటి త్వరగా తెచ్చుకోండి. దూరం కావాలా నన్నే విడిచి వేరైపోవాలా అన్నీ మరిచి ఎప్పుడు ఒదిగే ఎదపై విసిగి దూరం కావాలా నన్నే విడిచి వేరైపోవాలా అన్నీ మరిచి చేతుల ఒత్తిడి ఇంకా మరి గురుతుందే లాలికి వాలిన రెప్పల సవ్వడి ఇంకా వినిపిస్తుంది గుండెల అంచున పాదము తాకిడి ఇంకా నన్ను తడిమిందే పూటకి పూటకి పండగలౌగతమింకా నన్ను తరిమిందే ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా నువ్వే లోకం నీ నాన్నగా నా ప్రేమలో ఉందా లోపం వేరే దారే వెతికి దూరం కావాలా నన్నే విడిచి వేరైపోవాలా అన్నీ మరిచి సంతకం పెట్టండి. ఓకే. సో కొడుకుండగానే తండ్రి అనాథ అన్నమాట. చూడండి, ఇది మీకు అనవసరమైన విషయం. మీ పని మీరు చూసుకోండి. అయినా మీకు ఆయన గురించి ఏం తెలుసండి? ఆయనతో వయసుతో పాటు చాలస్యం కూడా ఎక్కువైపోయింది. అస్తమానం ఏదో ఒక పని చేస్తూ అందరిని విసిగిస్తున్నాడు. ఆయనతో వేయడం మా వల్ల కాదు. ఈయన వల్ల తరచు నాకు నా భార్యకి గొడవలు వస్తున్నాయి. సో ఫైనల్గా డెసిషన్ తీసుకున్నాను. సో ఫైనల్ గా ఆయన్ని ఆశ్రమాలు చేర్పించాలనుకున్నారు. అవునండి. వాచ్మెన్ పెద్ద ఓకే నాన్న, నేను వెళ్ళొస్తాను. త్వరగా వెళ్ళినా ఇంటి దగ్గర అమ్మాయి నీ కోసం ఎదురు చూస్తుంది. సరే నాన్న. ఓకే నాన్న. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు విశ్వనాథరావు గారు కదా? అవునండి. నమస్కారం అండి, కూర్చోండి. నేను మీకు ఎలా తెలుసండి?
మీకు గుర్తుందో లేదో 20 ఏళ్ల క్రితం ఇదే ఆశ్రమంలో ఒక అనాథను దత్తత తీసుకున్నాను. ఆ రోజు నేను ఇక్కడే ఉన్నాను సార్. మరి ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు సార్? వాడికి ఏమండి, చాలా బాగున్నాడు. ఓ పెద్ద కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. మరి ఆ పిల్లవాడు ఏమైనాడు సార్? ఇదిగో 5 నిమిషాల ముందు నానా జాగ్రత్త అని చెప్పి విడిచి వెళ్ళాడే అతనే నాకు. ఓ షిట్, కీస్ అక్కడ మర్చిపోయానే. ఏం సార్ మీరు చెప్పేది? ఇదంతా నిజమేనా? అవునండి, ఇన్నాళ్ళు ఎవరి కోసమైతే, ఎవరి సంతోషం కోసమైతే నేను బతికాను, వాడే నా ముందు నిలబడి, నాన్న నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవాలి చేస్తేనే నేను సంతోషంగా ఉంటాను. అయితే ఇంతకంటే వాడి కోసం నేను ఏం చేయలేదు. రఘురామ్ గారు వాళ్ళు చేవకు పూజలు చేస్తారు. ఇంటి పెరట్లో నాకు ఒక ప్రత్యేకమైన స్థానం కల్పిస్తారు. వయసు పైబడ్డాక అదే ఆవుని గుణం బయటపడదని, వయసు పైబడ్డాక తల్లిదండ్రుల పరిస్థితి కూడా నిన్న చెప్పండి విశ్వనాథ్ గారు, ఎవరో కనపడేసిన ఒక అనాథ ఇచ్చి ఇంత పెద్దవాడిని చేసి మీరు ఇలా ఎవరు లేని ఒక అనాథలు నిలబడడం నాకు చాలా బాధగా ఉందండి. అంతే కదండి, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు విశ్వనాథ్ గారి కన్నకూడు కాదు, నువ్వు ఒక అనాథవి అనే సంగతి గట్టిగా చెప్పాలనుకున్నాను. అంత పరిచయకుండా రఘురామ్ గారు అనాథం విషయం తెలిస్తే అయ్యో వాడు అనాథ కాదు, నా కొడుకండి. నాన్న, ఇవాళ నుండి మీరు ఆశ్రమంలో ఉండాలి.